వినగానే నోట్లో లాలాజలం వచ్చేస్తుంది. అందులో ఉసిరి పచ్చడి ఒకటి. మీడియం సైజ్ ఉసిరికాయలు తీసుకొని నీట్ గా కడిగి తుడిచి ఆరబెట్టుకొని పైన నల్లటి పొరను తీసేసి మళ్ళీ తుడిచి పక్కన పెట్టుకొని 2 నుంచి 3 ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకో. 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్ల మెంతులు, ఒక 5 స్పూన్ల ఆవాలు ఫ్రై చేసి చల్లర పెట్టుకోవాలి. ఉసిరికాయలు కేజీ కాబట్టి ఒక 200 గ్రాముల ఆయిల్ తీసుకొని వేడెక్కిన తర్వాత ఘాట్లు పెట్టుకున్న ఉసిరికాయలు అందులో వేసుకుని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇదే ఆయిల్ లో పోపు వేసి పెట్టుకుంటే ఈ లోపు చల్లారుతుంది. వేయించిన ఉసిరికాయలను ఘాట్ల నుంచి వదిలిస్తే ఈజీగా గింజ అనేది రిమూవ్ అయిపోతుంది. ఇలా 2 నుంచి 3 ముక్కలుగా చేసుకొని పచ్చడి తయారు చేస్తే గ్రేవీ మంచిగా వచ్చి టేస్ట్ గా ఉంటుంది. అలాగే పచ్చడి ఎక్కువ వేస్టేజ్ అనేది అవ్వదు. పోపు చల్లారగానే ఇక్కడ మెంతులు, ఆవాల పొడి, 200 గ్రామ్స్ కారం, 100 గ్రామ్స్ ఉప్పటి పచ్చి వెల్లుల్లిపాయలు, ఉసిరి ముక్కలు వేసుకొని అందులో ఒక 2 నుంచి 3 నిమ్మకాయల రసం వండుకొని కలిపి పక్కన పెట్టి ఒక 3 రోజుల తర్వాత చూస్తే ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. ఇలా ఊరిన పచ్చడి ఎక్కువ రోజులు నల్లగా కాకుండా ఎర్రగా ఉండాలి అంటే గాజు లేదా పింగాణి పాత్రలో వేసుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.